అందులో ఇది ప్రత్యేకమైన ఈ శుక్రవారము గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. మామూలుగా చరిత్రకారులు ఏమంటారంటే క్రీస్తు శకము 33 AD అంటే యేసు ప్రభు సిలువలో బలి అయిన ఏప్రిల్ 3వ తారీఖు AD 33లో ఆయన సిలువలో మరణించినారని చెప్తారు ఆదిమ క్రైస్తవ పండితులు. ఈరోజు కూడా ఏప్రిల్ 3వ తారీఖు అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకునేదానికి అంటే ఏప్రిల్ 3వ తారీఖుని వాళ్ళు అన్ని రకాలుగా గొప్పగా జెరోమ్, తర్వాత క్లెమెంట్, తర్వాత యేసుబియస్, మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా క్రిస్టోస్టం అని వీళ్ళందరూ దాన్ని తవ్వగా చేసి ఇవన్నీ కూడా రాసినారు. మనకు అన్ని బైబిల్లో లేఖనాలు అన్నీ దొరకవు. కొన్ని చూసి దాని తర్వాత మనము వాటి తర్వాత వాళ్ళు రాసిన వాటి మీద కూడా మనం ఆధారపడతాం. ఈ ఏప్రిల్ 3వ తారీఖు అంటే ఈరోజు యేసు ప్రభు సిలువలో బలి అయిన రోజుగా గుర్తుపడతారు. ఈ యొక్క శుక్రవారం రోజు ఈ శుక్రవారము ఎంతో ఈ గొప్ప సందేశం, శిలువ సందేశం. ఈ శిలువ సందేశము అత్యంత ప్రాముఖ్యమైనది, మహత్తరమైనది, అద్భుతమైనది. శిలువ సందేశం ఎన్నో సందేశాలు చూసాం మనం, ఎన్నో రకరకాల మంచి సందేశాలు, రకరకాల ఇవన్నీ కాదు. ఈ సందేశము ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన గొప్ప సందేశం. ఇది శిలువ సందేశం. ఈ శిలువ సందేశము ఎందుకొరకు? మానవుల రక్షణార్థమై యేసు ప్రభువు శిలువలో మరణించిన ఈరోజు మన కొరకు ఆయన అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ మనము మన దైవజనుడు చెప్పినప్పుడు కానీ, మనం బైబిల్ ధ్యానించినప్పుడు కానీ, యూత్ మీటింగ్ ఎక్కడ కూడా మనం ఇవన్నీ కూడా యేసు యొక్క శ్రమల గురించి విన్నాం. ఎందుకు కొరకు వచ్చినాడు ఈ లోకానికి అది వేరు. తన శిలువలో బలి అయి ఎందుకు మరణించినాడు? నీలా పాపముల కొరకు అనేది లేదు. కానీ ఆయన మరణించడం అనేది ఆయన మరణించిన కాదు, ఆయననే తన ఆత్మను అప్పగించినాడు. చూడు లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. ఆయన మరణము అని రాలే, మరణమే ఆయన. చూడు 23:46. నీ చేతికి నా ఆత్మను అప్పగించినాడు అని అలాగ చెప్పి ప్రాణం విడిచను. ఒక మాట ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, ప్రభా, ఈ లోకంలో మీరు చేసిన త్యాగము, ప్రభా, మీరు చేసిన గొప్ప ప్రభా, మరి మరణము, తిరిగి లేవటం, ఇవన్నీ కూడా ప్రభా చారిత్రాత్మకమైన గొప్ప సంఘటనలు. అవి మా కొరకు చేసినారు ప్రభా, స్తోత్రాలు. ఇప్పుడు మేము ధ్యానిస్తుండగా ప్రభా, మరి మీరు మరణము, మీరు దేవుడికి మీరు అనుకున్న ప్రకారమే ఆత్మను అప్పగించి మీరు మరణించినారు. అదేవిధంగా ప్రభా, మరి గొప్ప విషయం. ఇప్పుడు మేము ధ్యానిస్తుండగా 30 నిమిషాలు అంటే కొన్ని నిమిషాల్లో ఇది క్లుప్తంగా మేము ధ్యానించి మేము ఆరాధనలో అద్భుతంగా మాటలే చెప్పబడిన ఆ మాటలే మేము ధారించాలా. ఆ యొక్క వాక్యాలను మనకు దయచేయండి, అభిషేకించి మీరే సహాయం చేయమని చేస్తామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనము ఈ యొక్క శిలువ మరణము తర్వాత ఆయన ఆ శిలువలో పడిన బాధలు, ఉమ్మి వేయడము, కొట్టడము, చేయడము, ఇవన్నీ భూమి ప్రపంచ పునాదులు వేగమునిపే ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో అదే స్వయంగా ఆయనే ప్రకటించినాడు. తన భవిష్యత్ జరిగిపోయే యొక్క మరణము, తిరిగి పునరుత్థానం కూడా ఆయన చెప్పినాడు. చూద్దాం ఇవి కూడా కొన్ని లేఖనాలు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము
21వ వచనం. అంటే ఏమేమి ఆయన స్వయంగా ఆయన చెప్పిన మాటలే ఇది. మత్తయి 16:21. అప్పటి నుండి ఆ, తాను యెరూషలేమునకు వెళ్ళి ఆ, పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను ఆ. శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చూడండి ఆ యేసుప్రభు చెప్పిన మాట, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని ఒక మాట. ఇది ఇంకొక చోట మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34. ఆయన చెప్పిన మాటలే తిరిగి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనము అది ధ్యానిస్తున్నాం. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడి వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన ఇది ఎవరు చెప్పిన మాట? యేసు ప్రభువే చెప్పినాడు. ఇంకోటి చోట అదే లూకా సువార్త 18వ అధ్యాయము 31-34. ఆయన చెప్పిన మాటలు కాబట్టి ఆయన మరణం చెందిన రోజున మనము జ్ఞాపకం, మీరు చెప్పిన మాటలే ఇవి, ముందే ప్రవచించినారు, ముందే చెప్పినారు, ఇవి ఈ విధంగా నన్ను హింసిస్తారు. చూడమ్మా 18. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు ఇన్ని చెప్పినా కూడా అవన్నీ వాళ్ళు అంతగా గమనించాలి, అంటే మరుగు చేయబడింది. అది ఆ అంశం తర్వాత. ఇది మొదటిసారి చెప్పేవాట. ఇంకొకటి కూడా 2వ ప్రకటన మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23. అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు మనుషుల చేతికి ఒక చోటేమో మత్తయి, మార్కు, లూకాలో వ్రాయబడింది. ఆయన చెప్పిన స్వయంగా ఆయన చెప్పిన ప్రవచనం, ఆయన చెప్పిన లేఖనాలు జరిగినాయి. రెండవది కూడా ఇది కూడా ఆయన చెప్పిన మాటే. తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు మరణ శిక్ష విధించి ఆయన అపహసించి మూడో దినమున ఇవన్నీ స్వయంగా యేసు ప్రభువే తన శిష్యులతో ఆ మార్గమధ్యలో కానీ ఈ చోట్ల ఇట్లా మూడు రకాల ప్రకటనలు. అంత అంశమైంది, ఆయన నన్ను శిలువకు అప్పచెప్తారు, నన్ను భయంకరంగా, ఇవన్నీ మనము ప్రధాన యాజకులు, ఆ సునగోగు మనుషులు, తర్వాత శాస్త్రులు, వీళ్ళందరూ కూడా హింసిస్తారు, ఉమ్మేస్తారు, కొడతారు అని చెప్పాడు. అంటే ఇది ఆయన చెప్పిన మాట అదే. కానీ ఇక్కడ చూడండి, ఆయన భూస్థాపన కూడా చెప్తాడు. ఆయన్ను నన్ను భూస్థాపన నిమిత్తమై మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి నాకు చదవక్కర్లేదు టైము. 6 నుంచి 13 వరకు ఒక స్త్రీ ఏం చేస్తుంది, అత్తరు తీసుకుని వచ్చి ఆయన తల మీద పోయడం. అంటే దానికి దేనికి సాధిస్తున్నది, దేనికి ఆయన భూస్థాపన నిమిత్తమని ఆయన చెప్పిన మాటనే. ఆయన సమాధి చేయకముందు, ఆ సమాధి చేసిన తర్వాత కాదు. ఆ స్త్రీ ఇంత కాస్ట్లీ, ఇంత విలువైన
అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తావు అని అన్నప్పుడు ఇది నా భూస్థాపన నిమిత్తం అంటే యేసు ప్రభువుకు అన్ని శ్రమలు అవన్నీ కూడా అది అటువంటి శ్రమలు మనము ధ్యానిస్తే మనం నిజంగా మన మైండ్ మనం తట్టుకోలేము. అంత భయంకరమైన శ్రమలు పొందినాడు ఆయన. అవన్నీ తెలిసి కూడా అన్నీ కూడా స్వయంగా చెప్తున్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తం చేసింది, ఈయన నన్ను హింసిస్తారు కానీ తిరిగి 3వ రోజు లేస్తారండి. ఇవన్నీ అది ఇప్పుడు మనం ఇప్పుడు అంశం ఏంటంటే కొంచెం బ్రీఫ్గా యేసు ప్రభువును పట్టుకోవడము, యేసు ప్రభువును అరెస్ట్ చేయడము, తర్వాత ఆయన తీసుకెళ్ళి విధమైన హింసను పెట్టడము, తర్వాత సిలువ గొల్గొతా అక్కడ తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగిన వాస్తవమైన చారిత్రకమైన సంఘటనలు. అది ఇక్కడ యేసు ప్రభువును పట్టుకోవడం అంటే యేసు ప్రభు పట్టుకున్న తర్వాత ఆయన అలాగే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 1 తిమోతి 6:16 సమీపించిన తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వ గలవాడై అది ఎవడు చూడను అంటే మన తలపులకు మన జ్ఞానానికి ఊహించినంత గొప్ప స్థాయిలో ఉన్న అత్యున్నతమైన స్థాయిలో ఉన్న ఆయన ఈ లోకానికి అతి సాధారణ స్థితిలో బాల్యము, తర్వాత యవ్వనము, 30 సంవత్సరాలు సాధారణ జీవితము, తర్వాత 3వ సంవత్సరము ఆయన దేవుడు చెప్పిన ఆ చిత్తము. ఏం చిత్తము? యోహాను సువార్త 19:10 ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చిన ప్రతి చిత్తం. అది ఆయన ప్రణాళిక, ఆయనకున్న దుఃఖము, ఆయనకున్న ప్రేమ మన ఎడల. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందికి ఆ 3వ సంవత్సరం సైతాన్ని జయించిన తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవం, ఈ 3ని జయించి ఆదాము శాపగ్రస్తుడైనాడు ఆ 3 వాటి వల్ల. కానీ ఈయన గెలిచి తర్వాత ఆయన మత్తయి సువార్త 4లో ఆయన ప్రకటింప ఆరంభించడు. అక్కడి నుంచి ఆయన సేవ మొదలైంది. 3.5 సంవత్సరం ఆయన ఎంతోమందికి స్వస్థత, గుడ్డి వారి కళ్ళు, పక్షవాత గల వారికి, వితౌట్ హ్యాండ్ పూర్తి చేయవాడి గారికి అన్ని రకాల రక్తస్రావం, ఇవన్నీ మనకు ఆయన ఎన్ని స్వస్థత చేశాడో అన్నీ మనకు తెలుసు. తర్వాత ఆయన చనిపోయిన కూడా లేపినాడు, అదొక ఘట్టం. ఇప్పుడు ఆ జీవితంలో ఆఖరి ఘట్టము, జీవితంలో ఆఖరి ఈ భాగం ఏంటంటే యేసు ప్రభు శిలువలో బలి అవటం. ఇవన్నీ ఆయన చేసినాడు. నశించిన దారి అంటే ఎవరెవరు, పుట్టు చెక్కయ్య, సమరేశ్రీ, తర్వాత మగ్దలేని మరియా, తర్వాత గెరాసేన్, ఇవన్నీ నశించిన దాని కొరకు ఆయన వెతికినాడు. ఇప్పుడు ఈ శిలువలో ఆయన పట్టుబడిన తర్వాత అక్కడి నుంచి ఆఖరి భాగం ఆ జీవితాల్లో అత్యంతమైన కీలకమైన భయంకరమైన ధైర్యమైన ఆ సమయము, అది ఆఖరి ఘట్టం. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇది ఎట్లా జరుగుతుంది? ఆయనకు యేసు ప్రభువుకు ఆయన ఆ తోట, ఏ తోట అది? గెత్సేమనే తోటలో ఆయనకు సహజంగా తరచుగా వెళ్తుంటాడు. ఎందుకని? ఆయనకు తెలుసు ఆయన పొందబోయే బాధలు, ఆయన పొందబోయే శ్రమలు. ఆయన మానవుడుగా ఆయన అంత శ్రమలు అవన్నీ కూడా ప్రభా మనోవేదన, దుఃఖంతో ఈ చిత్తమైతే ఆ గిన్నె తీసేయి అని మరలా లేదు ప్రభా నీ చిత్తం నెరవేరాలి. అన్ని రకాల క్షోభ, అన్ని రకాలుగా అనుభవించి అది తరచుగా ఆ 12 మంది శిష్యులు వస్తూ వెంబడి ఈయన వెళ్ళి ఆ తండ్రి దగ్గర ప్రార్థనలు ఇవన్నీ మరి పెట్టుకుంటూ అంటాడు. అది జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు ఈ యాజకులు, ప్రధాన యాజకులు, సులుగోగు సభ్యులు, తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారు? మహాసమాజం వారిని వీళ్ళంతా ఎప్పుడు ప్లాన్ వేస్తారు, ఎట్లా తిరిగి ఈ యేసును శిలువకు అప్పచెప్పాలా, చంపాలని. ఆయన బాగా తలవేయాలా, కొట్టాలని కాదు, ఆయన చంపను ఉద్దేశించి.
కాబట్టి ఆయన చంపేదాని కొరకు ప్లాన్ చేస్తుంటారు. దానికి ఈ యూదా ఇస్కరియోతు వాళ్ళకు కలిసి ఇవన్నీ మనకు తెలిసిన 34 ఆయన అమ్మబడి తర్వాత అప్పటి నుంచి ఆయన యేసు ప్రభు యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు. వాళ్ళకి మాట ఇచ్చి ఆ డబ్బులు తీసుకున్నాడు, అయిపోయి కమిట్మెంట్ అయిపోయాడు. సైతాన్ని ప్రవేశించింది. అప్పుడు ఆయన ఆ యేసు ప్రభు వెంబడే ఉన్నాడు 12 మంది శిష్యుల్లో కూడా ఉంటూ రెక్కి నిర్వహించవచ్చు. అంటే ఈయన ఎన్ని గంటలకు వస్తాడు, ఎన్ని గంటలకు పోతాడు, ఎట్లుంటుంది, అది ఏ టైంలో దొరుకుతాడు. ఇప్పుడు నేను ప్రధాన యాజకులకు వీళ్ళు చెప్పేసరికి వీళ్ళు ఏ టైంలో మనల్ని చెప్తే కరెక్ట్గా ఫెయిల్ కాకుండా వచ్చినా కూడా ఆయన మళ్ళీ, ఎందుకంటే ఆయన అనుకుంటే భోజన సమూహం ఎప్పుడున్నా కూడా ఆయన వెంబడి ఇంకో సమూహం ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. అది ఒకరోజు తీసుకురావచ్చు. ఆల్రెడీ ఈయన ఏం చేస్తాడు, రోమన్ గవర్నమెంట్లో ఇలా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు అరెస్ట్ వారంటే ఏ టైంలో మాకు దొరికిన తిండి మేము పట్టుకుంటామని. ఆ పర్మిషన్తోనే యూదా ఇస్కరియోతు ద్వారా వీళ్ళు తెలిసి మళ్ళీ మనము నెమరు వేసుకుంటున్నాం అంతే. అయితే మనం వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇస్కరియోతు ఏం సైన్ వాళ్ళకు ఏం చెప్పినాడు, గుర్తేంది, నేను వెళ్ళి బుద్ధి పెట్టుకుంటా, అప్పుడు మీరు ఈయనని గుర్తుపట్టండి. అప్పుడు ఈయన వెళ్ళి బుద్ధి పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, అంటే రాయలేదు కానీ ఆ చెట్ల మధ్యలో ఉన్నప్పుడు కడుపులో ఆయన బయటకు వచ్చి, మీరు ఎవరి గురించి ఎదుగుతున్నారు, నా గురించేనా, రండి. ఆ మాటకు వాళ్ళంతా పడిపోతారు. ఏదో ప్లాన్ వేసి ఎట్లా పట్టుకోవాలన్నప్పుడు ఆయన వచ్చి రండి అన్నప్పుడు, అంటే ఆయన చిత్తమేది మనకు ఆయన బలి కావాలి కాబట్టి శిలువలో ఆయన వచ్చి అక్కడి నుంచి మొదలవుతుంది ఆయన యొక్క శిక్ష. తర్వాత మధ్యలో గొడవ అవుతుంది, పేతురు ఆ మలుకును చెవులు తీయడం అన్నీ. అయితే అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత రాత్రి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఫస్ట్ ఎవరు కయప అన్న, ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కయప దగ్గర నుంచి అక్కడ ఉండి తర్వాత ఉదయాన్నే పిలాతు దగ్గర నుంచి హేరోదు నుంచి మళ్ళా పిలాతు. కానీ వీళ్ళకు ఈ కయప అన్న వాళ్ళకు వీళ్ళు ప్రధాన యాజకులు. అంటే వీళ్ళు ఈ మామూలుగా యూదులలో 5 రకాల యూదులు ఉంటారు. తర్వాత చెప్తాను మీకు అది. సద్దూకోయలని, తర్వాత పరిచయులని. వీళ్ళు సద్దూకోయాలంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళు పరిపాలన, తర్వాత ఈ రోమీలతో ఎక్కువ క్లోజ్ ఉండడం, వాళ్ళ స్నేహం చేసుకుని వాళ్ళకు హోదాలు. ప్రధాన యాజకుడు అంటే యెరూషలేములో ఉన్న ఆ యాజకత్వంలో ఎంతో డబ్బు వాళ్ళకు ఆదాయం ఉంటుంది. చాలా సెకండరీ. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, వాళ్ళకి హక్కు లేదు. ప్రధాన యాజకులకు, ఈ పరిచయాలకు, సులుగోగు సభ్యులకు వాళ్ళకు యేసుప్రభువును శిలువలో అప్పచెప్పేంత వాళ్ళకు లేదు. అది ఎవరు చేయాలా, గవర్నరే చేయాలా. కాబట్టి దాని కొరకు ఎంతో ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత ఆఖరికి అప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు ఈ వీళ్ళ మాటలు అన్ని మాట్లాడి హెరోదు కూడా నాకు ఏ తిప్పదము కనపడలేదు అంటాడు. పిలాతు కూడా కావాలంటే మీరు పస్కా రోజు మనకు ఒక ఆఫర్ ఉంది కదా, బరపాను విడిపిస్తా అంటే బరపా బదులు యేసుప్రభువుని తీసి విడిపిస్తా అంటే ఒప్పుకోరు. ఇవి జరిగిన విషయాలు మనకు తెలుసు. అయితే అప్పుడు ఈ యేసుప్రభు చేస్తాడు, ఈయనను ఆఖరికి సరే పని చేద్దాము, మీరు కొరడాలతో బాగా కొరడాలతో కొట్టాలని కూడా 40 కన్నా తక్కువ కొట్టాలని మోసే నియమించిన ఒక శాసనం ఉంది. అట్లా అన్ని కొరడదెబ్బలు కొడితే వీళ్ళు శాంతిస్తారు, అప్పుడు శిలువకు అప్పచెప్పకుండా వదిలేస్తారనే ఒక ఆలోచనతో ఆ పిలాతు అన్ని దెబ్బలు కొట్టించినా కూడా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఆయన శిలువ మరణం పొంది చావాల్సింది అని చెప్తారు. అయితే అప్పుడు ఆఖరి తప్పని పరిస్థితుల్లో ఆయన్ను అప్పచెప్పేస్తారు. ఇక్కడి నుంచి మనం మాట్లాడిన
ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ఇప్పుడు ధ్యానించే అంశం ఇది. ఆ ప్రయాణంలో ఈ అక్కడి నుంచి ఆయన యెరూషలేము వీధులు నడుస్తుంటూ వెళ్తుంటే కేద్రోను వాగు దాటిన తర్వాత వెళ్తున్నప్పుడు అప్పటికే ఆయన గెత్సేమనే తోటలో బాగా మానసికంగా బాగా నిద్ర లేక ఎంతో అలసిపోయింటారు. ఆ స్థితిలో ఆయన వచ్చి పట్టుకొని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళారంట. అంటే ఎంత శ్రమలు వింటారు కొట్టడం. ఒకసారి నాకు ఇదే ఏ మాట అంటే, ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభువును ఇది మాట్లాడుతుంటే ఆయన తిరిగి ఒక మాట అంటాడు, నువ్వే ప్రధాన యాజకుడు అంత గట్టివాడు అని అరచేత్తో ముఖం మీద కొడితే నేను అనుకున్న అంత సున్నితమైన అంత గొప్ప దేవాదేవుడు ఎవడో అనామకుడు అంటే పెట్టడం వాళ్ళ చేతిలో రోమన్ సైనికుల చేతులు పెద్ద ఉంటాయి. ఆ చేతితో కొట్టినాడంటే నేను కొన్నిసార్లు వాళ్ళ బాధపడతాను. అవసరమే ప్రభావం అంత అన్ని శ్రమలు పొంది భయంకరంగా ఆయన అలిసిపోయినాడు. అప్పుడు ఆయన ఈడ్చుకుంటూ వెళ్తాడు, వదిలేడు ఆ శిలువలో. ఇంకోటి ఏంటంటే శిక్ష అనేది దేని మీద శిక్ష వేస్తారో అక్కడికి వెళ్ళి తీసుకుని ఆ శిక్ష వేయాలి. కానీ ఇక్కడ మన మిగతా వాళ్ళకి ఎవరికి ఆ శిక్ష లేదు. ఈయన దేని మీద శిక్ష వేశారు? శిలువ మీద. శిలువను మోసుకుంటూ వెళ్ళి ఆయన శిక్ష అనుభవించడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. అది కూడా లేదు. ఇక్కడ కూడా ఈ ఇద్దరు నేరస్తులు వాళ్ళకి ఆ విధంగా మోసుకుపోలే. అంతకుముందు ఎక్కడ కూడా లేదు చరిత్రలో. కానీ యేసుప్రభు ఏ వస్తువు మీద అయితే దేని మీద అయితే ఆయనకి శిలువ ఆ శిక్ష అనుభవించాలో ఆ వస్తువులు మోసుకుంటూ పోవడం అనేది అతి భయంకరమైన అది ఘోరం, అది దుర్మార్గం, అరాచకం, అమానుష్యం, దయనీయం. ఆ స్థితికి తీసుకెళ్ళారండి. అప్పుడు అది ఇక్కడ ఆయన ప్రేమను ఇప్పుడు చూస్తాం మనం. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించలేని మాట ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఎవరైతే ఇప్పుడు చూడండి ఒక మాట ఆయన వెళ్తున్నప్పుడు చూడండి, మార్కు సువార్త శిలువ మరణ ప్రయాణంలో క్రీస్తుతో రక్షింపబడిన కొంతమంది ఆ ప్రయాణంలో గొల్గొండ మరణ ప్రయాణంలో శిలువ మరణం పొందే టైంలో అయినా కూడా ఒక్కొక్కరిని రక్షించుకుంటూ వెళ్తాడు ఆయన. మార్కు సువార్త 15:21-22. కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి మార్గమును పోతుండగా శిలువ మోయుటకు ఆయన బలవంతము చేసి అలెగ్జాంద్రునకు రూపనకు తండ్రి. ఈ మాట గమనించాలి. గొల్గొతానబడిన చోటులకు ఆయన తీసుకొచ్చి ఇది తెలిసిన ఈయన కురేనీయుడైన సీమోను. ఈయన పస్కా రోజు చాలామంది ఎక్కడెక్కడి నుంచో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పస్కా రోజు యెరూషలేములో ఉండాలని చెప్పి చాలామంది వస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ సీమోను ఆయన ప్రాంతం ఎక్కడ? కురేనీయుడు అంటే ఆయన ఊరు కురేనియం. ఆయన లిబియా చేసేస్తాడు, ఉత్తర ఆఫ్రికా. ఆయన యాక్చువల్లీ కలర్డ్ మ్యాన్ అంటే నీగ్రో అని ఇది చెప్పేది బైబిల్లో లేదు. అది చరిత్రకారులు ఆదిమ పండితులు చెప్పిన ప్రకారం అది క్లియర్గా క్లారిటీ ఉంది. కాబట్టి ఆయన ఆ నుంచి ఆయన ఆ పస్కాకు యెరూషలేములో ఆ దేవుని మందిరంలో ఆనందంగా గడుపుతాము, పస్కాను అక్కడే మనం చేసుకుందామని 3 నెలల 4 నెలల ముందు ప్రయాణం చేస్తే అది నెలల ప్రయాణం. ఆయన చూడు ఇక్కడ యేసుప్రభు ప్రణాళిక ఆ రక్షించాలి ఎవరిని? ఈ సీమోను. కోయిన్సిడెంట్ అట్లా దేవుడు అట్లుంటుంది. ఆయనకు భారం ఉంది ఎవరి మీద? సీమోని మీద. కాబట్టి ఆయన తనకు భార్య, 2 పిల్లలు. వాళ్ళ పిల్లలు రాసిన అలెగ్జాంద్రుడు, ఇంకొకడు రూఫస్.
వాళ్ళిద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన వెళ్తూ ఏం జరిగిందని చూసేసరికి ఇక్కడ యేసుప్రభు స్థితి ఎట్లుంది, ఇంకా అయితే ఇతను చనిపోతాడేమో ఎట్లా అని ఏదో రకంగా చెప్పేసి ఫస్ట్ ఒక పడుచువాడిని పట్టుకుంటే అతను పారిపోతాడు. ఎవరో పడుచువాడు చెప్తారా? మార్కు అని అంటే జాన్ అంటాడు. మార్కు సువార్త రాసిన ఆ గ్రంథకర్తనే మార్కు. ఆయన పట్టుకుంటాడు, ఆ నార పట్టు వదిలి ఆయన పారిపోతాడు. తర్వాత ఇట్లా తిరిగి ఎప్పుడు సీమోను వస్తాడు. సీమోను అని అర్థమే కాదు, ఆయన వచ్చింది యెరూషలేములో అనుభవించాలా ఆ యొక్క ఆశీర్వాదాలు, మందిరం యొక్క ఆ వాతావరణం అని ఆయన సంతోషంగా అంతకాలం ప్రయాణించి వస్తాడు. కానీ ఆయనకు ఉన్నది ఏంటంటే మెస్సే కొరకు ఎదురు చేసేవాడుగా ఉంటాడు. అది అన్ని వీళ్ళంతా పరిశీలనంతా కూడా అదే కదా, మెస్సే ఇంకా రావాలని చూస్తారంతా. ఈ కురేనీయుడు కూడా ఆ సీమోను కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమంటే ఆయన ఇతను ఆ మెస్సే కొరకు ఎదురు చూస్తాడు. అప్పుడు ఈయన ఎంటర్ అవుతూనే బలవంతంగా అతను తీసుకొని వచ్చి ఆ శిలువను అప్పచెప్పు. అప్పటికే యేసుప్రభు కింద పడిపోయాడు, లేవలేడు. భయంకర స్థితి మొదటి నుంచి ఆయన కొట్టడము, తిట్టడము, కొరడాలు కొట్టడం భయంకరంగా హింసించారు కదా, ఓపిక లేదు. అప్పుడు ఆ శిలువలో పెట్టుకున్న శిలువ రక్తము ఆయన ఎప్పుడైతే మోస్తాడో నశించిన వారికి ఇది విరితనంగా ఉంటుంది, రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తి. అది ఏమైంది? ఆ శిలువ ఇది ఏ రకంగా మారిపోయింది? దేవుని శక్తిగా మారిపోయింది ఆ రక్తం ఉన్న ప్రభావం. అప్పుడు ఆయన మోసుకుంటూ ఎక్కడి దాకా వెళ్తున్నట్ట, అసలు గోల్గత వరకు వాళ్ళ పిల్లలు ఇద్దరు వెళ్తారు మోసుకుంటూ. అంటే బలవంతంగా ఆయన అది మోపించిన తర్వాత ఆ రక్తము శిలువ రక్తంలో ఉన్న నిష్కల్మషమైన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన వెంటనే శక్తి పొందుతాడు. తర్వాత ఆయననే క్రీస్తుని తెలుసుకుంటాడు. మెస్సే ఈయనే. యోహాను సువార్త 4వ అధ్యాయం ఏం రాయబడింది? సమరయ స్త్రీ మామూలుగా ఆమె చాలా తెలివైన వాళ్ళు, భక్తిపరాలు అన్నీ తెలుసు ఆమెకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా ఎరసముద్రం దాటడము, వాళ్ళ పితరులు అన్నీ తెలుసు. ఆ 5 మంది విగ్రహాలను 5 మంది పెరిపెట్టిందంటే 5 విగ్రహాలు ఇవన్నీ తెలుసు. యేసుప్రభు డిబేట్లో మాట్లాడేటప్పుడు స్టెప్ బై స్టెప్, ఒకసారి యూదుడువా, ప్రవక్తవా, ఇంకోసారి ఆఖరికి నేను అనుకుంటున్నాను క్రీస్తు మెస్సేవా అంటాడు. నేనే అంటాడు. అంటే మెస్సే గురించి ఎదురు చూస్తాడు. ఆమె చూసింది కనుక్కుంటుంది. తర్వాత ఆమె వ్యభిచార స్త్రీ అయితే ఆ ఊరి పేరు ఆమె రాళ్ళతో కొట్టాల, వాళ్ళే వాళ్ళ మాట వింటారు. ఆ ఊరు పెద్దలంతా నమ్మిది అంటారు, ఆమె మాటలు నమ్మిది. అట్లా ఇక్కడ కూడా ఈ కురేనీయుడు సీమోను ఆయన ఏం చేశాడు? మెస్సే కూడా ఎదురు చూస్తూ వచ్చినాడు. ఆయన వచ్చినా కూడా వెంటనే ఆ మెస్సేను కలుసుకుని ఆయన వెంబడించి తర్వాత ఆయన గొప్ప సేవకుడుగా ఆ పిల్లలంతా ఆ అపోస్తలుడు పౌలు రాస్తాడు ఆ రూఫస్కు, అలెగ్జాండర్ తల్లికి అని. అంటే వాళ్ళు అక్కడ సేవ చేస్తారు. ఈయనేమో ఈజిప్ట్కి వెళ్ళి సీమోను ఆయన సేవ, ఆఖరికి ఆయన్ను రంపంతో చంపిస్తారని చరిత్రకారులు చెప్తారు. అంటే ఆయన ప్రయాణంలో సీమోనును రక్షించుకున్నాడు. సీమోను పోయింది మెస్సే, నేనే మెస్సేను, నేనే క్రీస్తుని బయలుపరుచుకున్నాడు. అది వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? శిలువలో శిలువ మీద ఇవన్నీ తెలుసు. ఒకసారి మనము ఆ శిలువ మీద 2 దొంగలు నేరస్తులు, ఆ ఇద్దరు ఏం చేస్తారు? ఒకరి పేరేమో చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 9. ఆయనను దూషించుచు, నేను క్రీస్తు కదా, నిన్ను రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండవ వాడు వాడిని గర్తించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన పనులు పొందుతున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి
ఆయనను చూచి యేసు నీవు ఈ రాజ్యంలోనికి జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఇచ్చేవాడు చెప్తున్నాను. ఈ దొంగల పేర్లు కూడా రాయబడ్డాయి. ఒకటి నెస్టా అని ఒకడు, ఇంకొక ఆయన డిస్పస్ అని, ఎస్ఎస్ డిస్పస్. వీళ్ళకి నేరస్తులు. ఈ రెండవ దొంగ గురించి కూడా ఆయన మామూలుగా ధనవంత కుటుంబంలో వచ్చినాడు. అయితే తిరుగుబాటుదారుడు, విప్లవకాడు అంటే డబ్బున్న వాడిని కొట్టడము, అది పేదలకు పంచడం అని చెప్తాడు. అయితే ఈయన కూడా భగ్రమైన దుర్మార్గుడే. కానీ ఈ డిస్కషన్ ఆయన వీరికి ఏం చెప్తాడు? మొట్టమొదట చూడండి, లూకాసు 23:42. నీ రాజ్యంలో అంటే ఏం చేశాడు ఆయన? ఈయనకు ఒక రాజ్యం ఉంది తెలుసుకున్నాడు. తర్వాత 40 వచ్చాం, 23:40. దేవుడికి భయపడడానికి చూస్తున్నాం మనం. ఎక్కువ టీవీ పోవడం లేదు, బ్రీఫ్ చెప్పుకుంటూ పోతున్నాం. తర్వాత 45:22, 23:45. తర్వాత 21:42, 42 వచ్చినాం. ఆయన వైపు చూచి, లూకా 23:42. అంటే ఈయన దేవుణ్ణి యేసు ప్రభువును అసలులోనే ఆయన వైపు ఇట్లా కుడివైపు తల తిప్పుతాడట. యేసు ప్రభు చూసిన తర్వాత ఆయన చూడటంలో మనకి ఏం లాభము? యెషయా గ్రంథము 45:22. ఆయన చూడటంలో ఉన్న లాభం ఏంటంటే, భూదేవత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆయన వైపు చూడటం వల్ల రక్షణ కలిగింది. రక్షించబడ్డాడు. దేవుడు ఆ రెండవ నేరస్తుడు దొంగ. ఆ చూచి ఇవన్నీ పరిశుద్ధాత్ముడు వీళ్ళ ద్వారా రాయించిన మాటలన్నీ చాలా క్లారిటీగా ఉంటాయి. తర్వాత ఆయన కాబట్టి ఆయన రక్షకుడిగా స్వీకరించినాడు. తర్వాత పరదేశంలో ఆయనతో కూడా ఉన్నాడు. కాబట్టి రెండవ దొంగను కూడా మార్చుకున్నాడు. అంటే ఈయన యొక్క ఆఖరి దశలో కూడా ఆయన ఒక కురేనుడు సీమోను రక్షించుకున్నాడు. అంటే మెస్సేగా నేనే మెస్సేని, నేనే క్రీస్తుని బయలుపరుచుకున్నాడు. తర్వాత రెండవది దొంగను కూడా. ఇంకొకటి చూడండి, మత్తయి సువార్త 27:16. చెరసాలలో ఉండేది. కాబట్టి జనులు కూర్చి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుతున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అసలు ఎరిగింది. ఇక్కడ ఇది నేను ఇంకా రెఫరెన్స్లు, దాని గురించి వివరణలు ఇవన్నీ మనకు సరిపోదు. కాబట్టి 2 నిమిషాల్లో బరబ్బా గురించి తెలిసినా మళ్ళా ధ్యానిస్తాం, జ్ఞాపకం చేసుకుందాం. బరబ్బా ఒక తిరుగుబాటుదారుడు. బరబ్బా విప్లవకారుడు. అంటే ఆయన అప్పట్లో యూదుల్లో ఈ రోమన్ గవర్నమెంట్, రోమన్ ప్రభుత్వం భయంకరంగా హింసించేది. భయంకరంగా వాళ్ళను అన్ని రకాలుగా ట్యాక్స్ అని, లేకుంటే అన్ని రకరకాల విధాలుగా అప్పుడు తిరుగుబాటుదారులు ఎక్కువ బయలుదేరినారు. కొంతమంది ఏమో వాళ్ళ వైపే. ఇప్పుడు పుట్టి చెక్కయ్య ఉన్నాడు, ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఎట్లా పాయింట్ అయినాడు? ఈ ప్రధాన యాజకులు ఏం చేశారు, ఈ రోమన్ గవర్నమెంట్ పోయి వీడు యూదుడే, ఎట్టోడు, పుట్టోడు, కాబట్టి ఇతన్ని ట్యాక్స్ కలెక్టర్ పెట్టండి అక్కడ వాళ్ళని వాడుకొని ఇట్లా పబ్లిక్లో యూదులను బాగా హింసించేవాళ్ళు. అది బరబ్బా ఓరవేల స్థితిలో తిరుగుబాటుదారుగా గవర్నమెంట్ పని ఎప్పుడూ వాళ్ళ మీద ఒక రోమన్ సైనికుడు కూడా ఒక అల్లరిలో చంపేస్తాడు.
అప్పుడు ఇతన్ని చేస్తారు. అంటే ఈయనేంటంటే ఒక విప్లవకాడు, తిరుపు అంటే మోసగాడు, దుర్మార్గులు, అబద్ధం, తర్వాత ఆ డబ్బులు దొంగతనాలు అటువంటివే కాదు. ఈ ప్రజల కోసం, పేదల కోసం జీవించేవాడు. అంటే తన యూదుల కొరకు అని చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆయన గురించి అయితే యేసుప్రభు శిలువలో వెళ్ళినప్పుడు ఆయన ప్రయాణంలో బయటకు వచ్చినాక ఆయన గురించి వినటము, తర్వాత అని తిరిగి క్లారిటీ అంటే 3 రకాలుగా చెప్పచ్చు. పరబ్బ మామూలుగా తిరిగి మళ్ళా అదే స్థితికి వెళ్ళాడా, ఆ పరబ్బ లేకుంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటూ బతికినాడా, లేకుంటే యేసుప్రభు యొక్క ప్రేమ నా గురించి నేను సిలువలో బలై కావాల్సింది ఈ ఎందుకు అయినాడు ఎవరి కానీ తెలుసుకొని మారినాడు అనేది ఒక ప్రాబిలిటీ. కాబట్టి బరబ్బా కూడా మనము ఆయన రక్షించుకోవాలని చెప్తాడు. తర్వాత ఇంకొకటి చూడండి, లూకా సువార్త 23:47. జరిగిన దాన్ని చూచి శతాధిపతి జరిగిన దాన్ని చూచి ఈ మనుషులు నిజముగా నీతిమంతుడే ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరచను. ఇవి మనకు తెలిసిందే. చాలా ఫాస్ట్గా క్లుప్తంగా చెప్పుకుంటూ పోతున్నా. శతాధిపతి గురించి మనకు తెలుసు. శతాధిపతి ఆయన ఆ యేసుప్రభు మరణించిన తర్వాత ఆ జరిగిన పరిస్థితి చూసుకొని ఆ యొక్క చీకటి కప్పడము, ఆ యొక్క దేవాలయం తిరగటము, పరిస్థితులు లేవటము, ఇవన్నీ కాదు. ఆయన విని నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడు. అదొక్కటే కాదు, ఆయన ఎప్పుడైతే యేసుప్రభు పట్టుబడ్డాడో ఆ అన్న కయమ దగ్గరికి తీసుకెళ్తారో అక్కడి నుంచి వాళ్ళ శిక్ష మొదలవుతుంది. అప్పటి నుంచి ఈ శతాధిపతి అక్కడి నుంచి అంటే ఆయన వెంబడి చనిపోయి ఆయన డిక్లేర్ చేస్తాడు. ఇలా తొడుతున్నాయా ఆయన చనిపోయాడా బతికాడంటే అని శతాధిపతి స్టేట్మెంట్ బట్టి అనుమతి అయ్యి ఆ శవాన్ని ఆ దేహాన్ని తీసుకెళ్తాడు. అంతవరకు ఆయన ఉంటాడు. అంటే ఆయన ఆ యొక్క నాన్న కయ్యప్ప, తర్వాత వీళ్ళు పిలాతు, తర్వాత హేరోదు అందరూ వింటూ ఉంటాడు కదా, ఆటోమేటిక్గా వింటారు కదా. ఆయనలో వీళ్ళు ఏ దోషము లేదు, ఏ తప్పు చేయలేదని స్వల్పనాడు గవర్నరే రాజే చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరుంది అసూయ చేత అని బాధ రాస్తారు. ఆయన ఎందుకు చంపారంటే అసూయ చేత ప్రధాన యాజకులు వీళ్ళు. కానీ ఏ పాపం లేదు, ఏ పాపం లేదు. కానీ ఓ పావాల మూర్చాయన అని ఎవరు గమనించినారు? శతాధిపతి. కాబట్టి ఆయన కారణం. తర్వాత ఆ శిలువ పైన ఆ 7 మాటలు విన్నాడు. ఒక్కొక్క మాట ఒళ్ళు వెలిగిస్తుంది. మొదటి మాట ఏముంది? తండ్రి మీరేం చేస్తున్నారో మీరు కానీ ఎవరు చూస్తున్నారు కింద? సులువుకు సభ్యులంటే ఎవరు? సమాజపు మంత్రి సభ్యులంటే ప్రతిసారి ఒక సమాజంలో సభ్యులు ఉంటారు. ఏది డిసిషన్ చేయాలన్నా, ఏం నిర్ణయించాలన్నా కూడా వాళ్ళంతా ఎప్పుడు వేసుకో చుట్టూ ఆయన స్వస్థతలు ఆయన దగ్గర ఉండి, ఆయన బోధలు విని, ఆయన ఉపమానాలు విని, ఆయన తర్వాత తిని ఆయన పాటు తిరిగిన వాళ్ళే, ఆయన చూసిన వాళ్ళే సిలువేమో అని అంటున్నారు. తర్వాత సిలువ సైనికులు కర్కశమైన ఆ హృదయంతో ఆ చీరలు కొట్టడము, ఎవరు పంచుకోవడము వల్ల ఇవన్నీ చూసి అంటే ఒక్కొక్కడు ఆ రకంగా అటువంటి ప్రేమ కలిగాడు ఆయన. ఇవన్నీ ఎవరు చూసినారు? శతాధిపతి గమనించినాడు. అని ఇంత జరుగుతాయనా, మీరు ఏం చేస్తున్నారో క్షమించమంటాడు. ఏమంటాడు నేను? తర్వాత ఇవన్నీ తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ బల్లెంతో పొడిచినప్పుడు ఏమొస్తుంది? నీళ్ళు. కానీ ఆ నీళ్ళు పడడం వల్ల
అది ఒకవైపు కుడివైపు కన్ను అది కన్ను లేదు ఆయనకు. ఆ కన్ను బాగా అయిందంట. ఊరికే చెప్పలే, అవన్నీ కూడా దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే స్వస్థత వరం అప్పుడు కూడా దేవుడు ఆయన స్వస్థత చెప్పేసి అతను రక్షించుకున్నాడు. అప్పుడు ఆయన తర్వాత ఆయన ఉద్యోగాన్ని వదిలేసి ఏ ఊరు పోతాడైనా కప్పతోకి అనే ప్రాంతానికి పెద్ద ఏరియా, అక్కడ దేవుడు సేవ చేస్తాడు. అద్భుతమైన ఆ మామూలు సేవ కాదు ఆయన. ఎందుకంటే ప్రాక్టికల్గా చూసినాడు కాబట్టి యేసుప్రభు యొక్క ప్రేమను చేసినప్పుడు ఆఖరికి అతన్ని తట్టుకున్నారు ఎవరు, ఈ రోమన్ గవర్నమెంట్ కానీ ఈ ప్రధాన యాజకులు తిరిగి మళ్ళీ అతన్ని తల నరికి ఎక్కడో ఊరో తొలేస్తారంట. ఆ తలను ఒక స్త్రీ అట్లా ఇవన్నీ కానీ వదిలేండి. కాబట్టి అంత దేవుడు ఆ శతాధిపతిని కూడా రక్షించుకున్నాడు. ఇంకొకటి మిగిలిన తరగతి అదే సార్ నెక్స్ట్ మెసేజ్లో అట్లా ఇంకొకటి ప్రింట్ పడుతుంది. నికోదేము గురించి కూడా మనం ధ్యానించవచ్చు. తర్వాత అరిమతి యేసేపు. నికోదేము ఆయన ఒక పరిచయుడు, ఆయన కూడా ఆయన అర్ధరాత్రి వచ్చి అది మాట్లాడి రహస్య శిష్యుడు. ఆయన కూడా యేసు యొక్క శిలువలో మరణం చూసి ఆ త్యాగం చూసి ఆయన మానవుని పొంది తిరిగి జన్మించడం ఏంటి అనేది తెలుసుకున్నాడు. తర్వాత అరిమతి యేసేపు ఆయన బయట ధనవంతుడు, సగర వ్యాపారం చేసేవాడు, ఎంతో గొప్ప మరియకు వాళ్ళ తండ్రిగా అన్న, ఇవన్నీ ఉన్నాయి రెఫరెన్సెస్. కాబట్టి ఆ విధంగా అరిమతి యేసేపు తెగించి ఎక్కడికి పిల్లల దగ్గరికి వెళ్ళి తెగించి ఆ శవాన్ని అడిగితే శతాధిపతి చెప్పిన ప్రకారం తీసుకొని వచ్చి దాన్ని ఎంతో విలువగా దాన్ని తీసుకొని ఆయన కొరకు వేయబడిన రాతి, ఆ రాతిలో నేను పెట్టి సమాధి చేస్తారు. సమాధి చేయడం వరకు తర్వాత సెకండ్ డే నెక్స్ట్ డే వచ్చి రోమన్ గవర్నమెంట్ ఇంకా బలంగా సమాధి చేస్తారు. కాబట్టి కొన్ని విషయాలు మనం వేసుకోవడం మన కొరకు చేసిన ఆ స్థితిలో కూడా ఆయన మన ఎవరైతే అవసరతుంటారో వాళ్ళ కొరకు రచించిన కూడా ఆయన రక్షించి వాళ్ళని కూడా ఆయన కాపాడుకున్నాడు. కొన్ని మాటలు ఆరాధకుడు జీవించారు. ఇది యోనా గురించి మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ 1 నుంచి 8 వరకు ఆయన ఓడలో పడిన ఓడ పరిస్థితులు అవన్నీ చూస్తాం. ఇక్కడ 4 ప్రశ్నలు ఓడ నావికుడు వేస్తాడు. ఏమని? నీ వ్యాపారం ఏది, నీ దేశం ఏది, నీ జనం ఏది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది. ఇప్పుడు అది ఈ పాయింట్ తర్వాత చూద్దాం ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఈ యోనా గురించి చూద్దాం. యోనా 700 క్రీస్తు పూర్వము 767 ఆ కాలంలో వాడు. యోనా సారేపతి వివరాలు కొడుకు అని చెప్పేసి ఈ పండితులు చెప్తారు. తర్వాత ఆయన యోనా ఒక దేశభక్తుడు, ఆ తర్వాత దైవభక్తుడు, ఒక ప్రవక్త. మొట్టమొదట ఆయన ప్రవక్త, యెహోవా కొరకు ఆయన కొరకు ఎదురు చూసేవాడు. ఆ సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో గడిపే గొప్ప ప్రవక్త. ఆయన తన దేశ ప్రజల కొరకు, ఎవరు దేశ ప్రజలు? ఇజ్రాయేలీయులు. వాళ్ళ కొరకు ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమము, వాళ్ళ సంక్షేమం కొరకై ఆలోచించేవాడు యోనా. అయితే ఇక్కడ ఈ ఇజ్రాయెల్ పక్కనే అష్షూరు దేశం ఉంటుంది. అష్షూరు యొక్క దేశం యొక్క రాజధాని నినేవే. అయితే ఈ అష్షూరు దేశము ప్రజలు, సైనికులు, అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం మీద
ఎప్పుడు దాడి చేస్తుంటారు, ఎప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి బానిసలుగా అమ్ముతుంటారు, వాళ్ళు హింసిస్తుంటారు, వాళ్ళు చంపుతుంటారు. ఇవన్నీ యోనా చూస్తుంటాడు. వాళ్ళ గురించి దేవుని దగ్గర దేవుని దగ్గర మొరుపెడుతుంటాడు. పలానా చోట్ల ఈ విధంగా వాళ్ళని హింసించారు, వీళ్ళను బానిసలుగా ఎత్తుకుపోయినారు. ఇవన్నీ వాళ్ళకు కొరకు ఒక దేశభక్తుడు, ఆయన దేవుని భక్తుడు, వాళ్ళ కొరకు జీవించేవాడు. కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ ఏం జరిగింది? ఈ యోనా ఆ పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు, ఓ యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణంకు వెళ్ళి అక్కడ ప్రజలకు దుర్గతి నా దృష్టి ఘోరమైన కనుక నీవు దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. మీరు వెంటనే వెళ్ళి మారుమనసు పొంది ఆయన వైపు చూసి క్షమాపణ అడిగితే మీరు మారుతారు, మిమ్మల్ని కాపాడుతారు. లేకుంటే మొత్తం దేశం మొత్తమే నాశనం అవుతుందని చెప్పమని ఈ యోనాను దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కానీ యోనా ఏం చేస్తాడు? ఆయన నినివే పట్టణం వెళ్ళే బదులు తర్షీషుకి వెళ్తాడు. తర్షీషు అంటే సొంత తలంపు అని అర్థం. సొంత తలంపు. ఇది దేవుడు చెప్పినాడేమని, నువ్వు నినివే పట్టణం పో అని. కానీ నినివే ఎవరైనా ఏం చేయాలా? సరే ప్రభా నీ చిత్తం అని, లేకుంటే ఆయన వైపు ఆయన చూడండి, ఆయన సన్నిధిలో గడపాల. అయ్యా మరి ఆయన వైపు చూసి మీరు నిజంగా మీరు న్యాయమా? మరి నినివే పట్టణం అశ్షూరు ప్రజలు నీవు ఐగుప్తు నుంచి అన్ని సంవత్సరాలు వాళ్ళు తీసుకొని వచ్చి నీ బిడ్డలు నీ ప్రజలు అని వాగ్దాన దేశాన్ని తెచ్చినావు, వాళ్ళను అశ్షూరు ప్రజలు హింసిస్తుంటే నువ్వు అని అడగచ్చు. కానీ నిన్నే అయోనా ఏం చేస్తాడు? దేవుని తలంపు పక్క పెట్టి సొంత తలంపుతో చూడండి. మొదటి 2వ వచనము 3వ వచనము కాదమ్మా, 3వ వచనం లాంటి యెహోవా సన్నిధిలో యెహోవా సన్నిధిలో నిలువక. ఇది అండర్లైన్ పాయింట్. ఆయన చేసిన తప్పేంది? యెహోవా సన్నిధిలో నిలువక. మనం కూడా అదే తప్పు చేస్తాం. ఏదైనా మన ఇంటి విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, పిల్లల సంబంధాలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, మన ఆత్మీయ పరిస్థితి, ఏదైనా కూడా మనం ఏం చేస్తాము? యెహోవా సన్నిధిలో మోకరిల్లాల, యెహోవా సన్నిధి నిలబడాల. అప్పుడు నీ తలంపులు కాదు, దేవుడు తలంపులు, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన మన మీద ఉన్న ఆ యొక్క ఆలోచన నెరవేరుస్తాడు. ఇక్కడ యోనా ఎంత గొప్ప భక్తుడు! ఆయన ఎంతంటే ఆయన దివారాత్రులు ఎప్పుడు కూడా ఆ ధ్యానం వైపే ఆయన సైదులో మోకాలు ఉండేవాడు. ఏం జరిగింది? నువ్వైతే నినివే పట్టణం పోతే ఆయన ఆలోచిస్తాడు. అని అశ్షూరు ప్రజలు భయంకర దుర్మార్గులు, ఎప్పుడు వాళ్ళ గురించే గోచారుతో దేవుడు అడుగుతుంటే వాళ్ళ రాజధాని ఏది? నినివే. ఇంకా రాజధానినే కాపాడమంటాడని చూడు. 4వ అధ్యాయము, 4:2 వచనం. మొదటి వచనం చూడండి. బహు చింతాక్రాంతుడై కోపగించుగా నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి మరి కీడు చేయక పారిపోతుంది. ఇది జరిగింది. అయ్యా నువ్వు నినివే పట్టణం పోవడం అంటే నువ్వు కరుణ గల దేవుడు, కటాక్షము, బహు శాంతము గల దేవుడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను బాగు చేస్తావు. వాళ్ళంతా మారిపోతే తిరిగి నీ ప్రజల మీదకి ఆయన సొంత తలంపది.
ఆయన కాకుండా ఆయన యెహోవా సన్నిధిలో నిలువక ఆయన సన్నిధిలో నిలబడి మోకాలు అడిగి ఆయన వైపు చూస్తుంటే ఆ ఏ రకమైన ఆశించేవాడో నువ్వు ఆయనతో నీకు హక్కు ఉంది. నువ్వు ఒక ఆయన ప్రవక్తగా ఆయన బిడ్డగా ఆయన కొరకు ఎదురు చేసే భక్తుడిగా అడగచ్చు. నువ్వు ఏ ప్రభావ ఏది అని కొట్లాడచ్చు. ఎక్కడ యెహోవాసులు నిలబడి మనకు కూడా దేవుడు యొక్క రైట్స్ ఇచ్చినాడు. మనం ఏ పరిస్థితుల్లో కూడా సొంత తలపు పక్క పెట్టాలి. చూడండి, మొదటి 2వ సమూయేలు 6వ అధ్యాయం. ఇక్కడ మొదటి నుంచి 8 వరకు 7 వరకు ఇది చదివితే సరిపోదు. కానీ ఇప్పుడు మొట్టమొదటి మనం చూసింది ఒక మన పితృడైన యోనా ప్రవక్త గురించి. ఇప్పుడు ఈ దావీదు మహారాజు ఇంత గొప్ప భక్తులే, ఇంత గొప్ప దైవకుడులే. ఆ దావీదు మహారాజు ఆ హృదయానుసారుడు అంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి కూడా చూడండి ఆయన ఏం చేస్తాడు, 35,000 మంచి బలాఢ్యులు శూరులను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తాడు, ఆ అవినాదాబు అనే ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఏముంటుంది, మందసం ఉంటుంది. ఆ మందసము ఒక 20 సంవత్సరాల క్రితము ఆ షిలోహు ప్రాంతం నుంచి ఆ మందసాన్ని తీసుకొని ఎక్కడ వస్తారు, ఈ ఫిలిస్తీన్లు ఈ ఇజ్రాయేలును ఓడగొట్టి ఏలీ కాలంలో, అది మొదటి సమయాలు 6వ అధ్యాయంలో అన్ని చదువుతా అన్నీ అర్థమవుతాయి. ఆ 20 years బ్యాక్ జరిగిన కథ. అప్పుడు ఇజ్రాయేల్ పారిపోతే ఈ ఫిలిస్తీన్లు ఆ షిలోహు నుంచి ఆ మందసాన్ని తీసుకొని ఎక్కడికి వస్తారు, ఆ ఫిలిస్తీన్ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి భయంకరమైన రోగాలు వస్తాయి, గడ్డలు, విచిత్రమైన వ్యాధులు. భయపడి ఇది ఎందుకు వచ్చింది మనకు అన్నప్పుడు ఆ గొప్ప వాళ్ళది పెద్దలని చెప్తారు, నువ్వు అది వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు యొక్క మందసం అది, వాళ్ళ దాన్ని తీసి నువ్వు తెచ్చావు, దానివల్ల అని చెప్పేసి వాళ్ళు ఆ వెంటనే ఏం చేస్తారు, దాన్ని కొత్త బండి దాని కొరకు సిద్ధపరిచి అంతవరకు ఏ మోయలేని పాడి ఆవులను తీసుకుని వాటిలో ఈ మందసాన్ని ఎక్కించి వాళ్ళు మెత్షెబా అనే ప్రాంతానికి, ఇజ్రాయెల్ ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్తారు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, ఆడిపోయి అక్కడ మొదటి సమయంలో 6వ అధ్యాయము 50,000 మంది ఆ మందసాన్ని తెరిస్తే 19 కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి బెసమేస్ ప్రాంతంలో ఆ బయట అంతా పొలంలో ఉంటారు అందరూ. ఆ మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు, పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఈ మందసం ఏమేమి అని చెప్పి చూడండి, 19 వచ్చినాము. ఏ 10,070 మందిని అంటే మందసం యొక్క శక్తి, అందులో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంతమంది చరిస్తూనే సరిపోతారు. అత్యంత శక్తివంతమైన ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఏదైతే మనం ఉంటాయి కదా సెంట్రల్ సబ్ స్టేషన్లో, అక్కడ పోయి ఏది పెడితే మసి అయిపోతాం. అంతగానో శక్తివంతమైంది ఈ మందసం. అటువంటిది ఇదే చేస్తారు. తర్వాత అభినాదాబు అనే వారి ఇంట్లో పెడతారు. అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాల తర్వాత దావీదు మహారాజు రాజుగా ఆయన వచ్చి ఆయనకు ఆలోచన వస్తుంది, ఏమని ఈ మందసము అక్కడ ఉండే బదులు మన
రాజ్యంలో ఉంటే మనకు సుభిక్షంగా ఇంకా గొప్పగా ఆయన మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము ఆ మందసం ఉంది కాబట్టి ఇంకా పరిపాలించిన ఉద్దేశంతో అత్యంత గౌరవంగా అత్యంత భక్తితో ఆ వాళ్ళను 30,000 మంది సూర్యులు ఆ 30,000 సూర్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఎవరెవరు వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళంతా గొప్ప వ్యక్తులు. వాళ్ళని వెళ్ళి నాట్యమాడి ఎంతో గొప్పగా చేసి ఆ ఎడ్లబండి మీద వాళ్ళ కొడుకు ఉజ్జ ఇంకొకడు అయ్యో ఉజ్జ వెళ్తేనే కొడుకులు వాళ్ళు వచ్చి ఆ బండి తీసుకొని వచ్చి కొత్త ఎడ్ల బండి మీద ఆ మందసాన్ని పెట్టి మంచి బలమైన ఎద్దులు పెట్టి వాటితో ముందు దావీదు నాట్యము ఈ 30,000 నాట్యం ఆడుతూ అత్యంత గౌరవంగా భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే మందసం గురించి కదా అని. అక్కడ ఎక్కడన్నా పొరపాటు జరిగిందా? ఆ కాలు జారుతూనే పడుతూనే ఆ మందసము తెలిసింది మనకు. జాగ్రత్తలు ఏంటంటే ఉద్యోగం చేస్తాడు ఇప్పుడు తగులుతుంది కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోతుంది. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది? మందసము జాగ్రత్త ఎడ్ల బండి తెచ్చినారు. తర్వాత ఇవన్నీ మనం కూడా ఎవరైనా కూడా మనం తోటి వ్యక్తి ఒక లేడీలో ఎవరో ఒకరు పడిపోయినట్లో ఆమె స్త్రీనా పురుషుడా ఎవరో ఏం చూడవు, కాపాడుతూనే మనం చేయి పెడతాం. అంత గొప్ప మందసమే పడిపోయినప్పుడు ఉద్యోగం చేస్తాడు అదే వెంటనే చేయి పెడతాడు. అయితే చూడండి, మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 15 రెండవ వచనం చదవండి. మందసం ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుటకు చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని ఆజ్ఞ ఇచ్చారు. తర్వాత 13వ వచనం, ఇంతకు ముందు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత దేవుడైన యెహోవా ఇది అండర్లైన్ పాయింట్. అది విధిని బట్టి విచారణ చేయకుండా చేత యోనా చేశాడు యెహోవా సన్నిధిలో నిలవక. దావీదు చేశాడు యెహోవా దగ్గర విచారణ చేయలే. ఏమైంది? ఆయన నాశనం కలిగేటప్పుడు దానివల్ల ఎజ్రా నష్టపోయినాడు. అంటే ఇక్కడ దావీదు ఆ మందసాన్ని తెచ్చే విధానం బైబిల్ కలిగి ఉన్నాయి, కానీ అది సొంత తలంపు. అది దావీదు సొంత తలంపు. ఆయన బయలుదేరక ముందు, ఓ దేవా సైన్యంలో గతుకు యెహోవా మరి మందసాన్ని మా పితరులు మోషే వాళ్ళు 40 సంవత్సరాలు తీసుకొని వచ్చినారు. తర్వాత ఆఖరి షిలోకి వచ్చి అక్కడి నుంచి మేము అభినందనలో ఉంది, అది ఏ విధంగా మేము ఏం చేయాలని ఒక మాట విచారించుంటే ఆయన క్రమం చెప్పేవాడు. మోషే ఆయన యెహోవా దేవుడు మోషేకి ఇచ్చిన క్రమం ఏంది? ఇది ఎవరు మోయాలా, ఎవరు మోయకూడదు, ఈ గుడారాలు ఎవరు మోయాలా, ఇవన్నీ ఆ దీపాలు ఎవరు మోయాలా, తర్వాత ఇవన్నీ రాయబడ్డాయి. చూడు, దేవుని మందిరంలో కూడా ఎవరు పడితే వాళ్ళు ఏ పని చేయకూడదు. దైవసేవకుడు ఎవరికి పని చేస్తే వాళ్ళు చేయాలంతే. నీ పని చేస్తే ఆ పని చేస్తే చేయకూడదు. నువ్వు సాపలేడు సాపలేయాలా, ఈ పని ఆ పని చేయాలి అట్లా క్రమం అనేది. ఇక్కడ దావీదుకు విచారణ చేయలేదు కాబట్టి యాక్చువల్లీ ఎవరు పోయాలి? అది లేవీయులు పోయాలా. లేవీయుల్లో కూడా ఖాతీయులు పోయాలా. ఇక్కడ ఏం జరిగింది?
ఆ మందసాన్ని ఎవరు తెచ్చారో మనకు తెలియదు. తెచ్చినారు. ఆ ఎడ్లబండి కూడా వాళ్ళ ఫాలో అయినారు. ఎవరు? ఆ శత్రులు ఫిలిస్తీన్లు ఎడ్లబండిని మోసుకొని వచ్చినారు. మనం వాటిని చేస్తామని అంటే అదేమో అనుకోరన్నారు. వాళ్ళ ప్రకారం నీవు దేవుడు ఇచ్చిన ఆలోచన నీ ప్రకారం చేయాలి కానీ సొంతంగా చేయకూడదు. అట్లా దావీదు చేసిన తప్పిదం ఇది. అంటే సొంత తలంపుతో మనం కూడా ఏ విషయంలో కూడా మన వివాహ విషయాల్లో కూడా మేము అన్ని టిక్కులు ఉంటాయి. అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ. అమ్మాయి ఉద్యోగము తెల్లగా ఉండాలా, ఉద్యోగం ఉండాలా, బాగుండాలా, ఆస్తులు అన్నీ ఉంటాయి. కానీ ఏది ఉండదు దేవుడికి విచారించరు. ఆయన సన్నిధిలో నిలబడు, ఆయన చిత్తాన్ని తెలుసుకో. నేను కూడా మా దగ్గరికి చేస్తుంటాం కదా, అనుభవాలు చూస్తుంటా అన్ని రకాలుగా. దేవుని చిత్తాన్ని దయచేసి ఏ సంగమా ఖచ్చితంగా ఆయన నష్టం అనిపిస్తుంది. ఏదన్నా మీరు ఏ విషయంలో కూడా ఉద్యోగం అన్నిట్లో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే ఒక పక్క నీకు అరే ఇది అంటే కరెక్ట్ కదా, మరి ఇది ఇట్లా చెప్తాడు దేవుడు అని. కానీ నీకు వాక్యం ద్వారానో దేవుడి సేవకుల ద్వారానో లేకపోతే నువ్వు చదివేటప్పుడు లేకపోతే దర్శనం ద్వారానో ఏదైనా దేవుడు బయలుపరుస్తాడు, ఆయన చిత్తాన్ని తెలియపరుస్తాడు. సొంతతలం అనేది ఉండకూడదు. ఒక్కడి 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాడు. యెహోషువ పుస్తకము 9వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారం కొంత వచ్చారుగా. ఇది ఎక్కడ అంశం? ఇది ఐగుప్తు నుంచి మోషే నాయకత్వంలో అన్ని లక్షల మందిని నడిపిస్తూ తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పుడు యెరికోను తర్వాత హాయి పట్టణాన్ని జయిస్తారు. ఎవరు? యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఆక్యుపై చేస్తారు. అప్పుడు ఈ 7 జాతులు చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం. వాళ్ళ కండిషన్స్ ఏమిటో చూడండి. దేవుడు మోషే చెప్పిన మాటలు. నీవు స్వాధీనపరుచుకున్న దేశంలో ఓ జనములకును చూడు సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఫిరిజ్జీయులు హతము చేయవలను, నిర్మూలన చేయవలను. ఇవి కండిషన్స్. యాక్చువల్గా నేను సంపూర్ణ భవనకు సాగిపోదామనే అంశం మీద, సంపూర్ణం అంటే 2 రకాల ప్రయాణాలు ఉంటాయి. కొన్ని చారిత్రాత్మకమైన ఇశ్రాయేల్ వాళ్ళ ప్రయాణం మోషే నాయకత్వంలో, ఆధ్యాత్మికంగా మన పరమకాలం ప్రయాణం అని. అప్పుడు ఈ 7 జాతుల గురించి కూడా వీళ్ళు ఏ రకంగా జయించినారు, మరి 7 జాతులు ఏ రకంగా జయించాలనేది అంశం. కానీ సమయం అది కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తారు. అందరూ రాజులంతా ఈ యెహోషువ జయించుకుంటూ వస్తారని చెప్పేసి వాళ్ళందరూ ఒకటే అవుతారు. కానీ ఒకరు ఏం చేస్తారు, ఇబియోనీయులు అంటే ఇబియులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గ్యాదర్ అయ్యి వీళ్ళు భయంకరంగా వస్తున్నారు, వాళ్ళు ఏం చేద్దాము, మనం వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర మాట తీసుకొని నిబంధన మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పి మారువేషంలో వాళ్ళ చెప్పులు, పాత చెప్పులు
చదవండి అధ్యాయం అంత ముందు అన్నీ అర్థమవుతుంది. తెలియకపోతే అయితే రొట్టెలన్నీ ఎప్పుడో ఎండిపోయినట్లు, ఆ ద్రాక్ష రసము పాతి తిత్తుల్లో ఉన్నట్టు, జుట్టు అంతా అది చిందరవందర అంటే మేము చాలా దూరం చూస్తున్నామండి. మేము మీ గురించి విన్నాము. మీరు దేవాదేవుడు మీ పట్ల ఎర్ర సముద్రాన్ని, అమాలేకీయులు, తర్వాత ఎరుకు ఎన్ని మీరు జయించుకుంటూ వస్తున్నారు. అయ్యా మాకు కూడా దేహి త్రాహిమాం అని ఒక పాటలు పరిశోధన చౌదరి అట్లా దేహి అని అందరికి వస్తారండి. వచ్చినప్పుడు యెహోషువ ఏం చేయాలా? యెహోషువ ఎటువంటి వాడు? గ్రేటెస్ట్ వారియర్, దేవుని దగ్గర ఆడ కొరకు గొప్ప దేవభక్తుడు. అంత గొప్ప బాధ్యత దేవాదేవుడు యెహోషువకి ఇచ్చినాడు. ఎంత జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త ఉండేవాడు. అయితే మీరు వచ్చిన తర్వాత వచ్చి ఎవరండి మీరు అంటే ఇప్పుడు ప్రధానులు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు మీరు? మేము చాలా దూరం నుంచి వచ్చామండి, మాకు మీ దగ్గర వచ్చాము, మీ దగ్గర పడి ఉంటాము, మీ దగ్గర సేవ చేసుకుంటాము, మీతోనే ఉంటాము, మమ్మల్ని కాపాడండి అని ఏ రకంగా చెప్పారో అవన్నీ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రధానుడు యెహోషువ చెప్పి యెహోషువ వాళ్ళకు మాట ఇస్తాడు. ఏమని? 14 వచనము. సెలవు పొందకే కూర్చున్నాగా బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసను. ఏం చదివిన 7వ అధ్యాయము 1వ వచనంలో దీంట్లో నిబంధన చేసుకోకూడదు, హతము చేయి, వాళ్ళు తరముగుట్టు కాదు, నిర్మూలన చేయని. అంత బాగా నిర్గమకాండం 23, 20 కూడా వాళ్ళ దూత వాళ్ళ ముందుగా పోయి వాళ్ళు హతము చేస్తాడు అని రాయబడింది. అంత కఠినంగా దేవుడు ఆ మోషే ద్వారా చెప్తే యెహోషువ ఏం చేస్తాడు? అది పక్క పెట్టి యెహోవా దగ్గర సెలవు పొందకయే. చూడండి, యెహోవా దగ్గర సెలవు తీసుకయ్యా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారంట, నేను అర్థమే కదా, ఇప్పుడు కొత్త కనబడుతున్నారు, మీరేమో ఇది కఠినంగా వచ్చారు ఆర్డర్స్ అని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పేవాడు వీళ్ళు ఫలానా హివ్వీలు. ఎవరో హివ్వీలు. యాకోబు తన మామ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత బేతేలకు పోతాడు ప్రభు అని వాగ్దానం చేశాడు యాకోబు. ఎక్కడికి పోతాడు? సుక్కోతుకు పోతాడు. సుక్కోతు ఏం చెప్తుంది? తన బిడ్డ దీన హివ్వీల చేత మోసపోతుంది. అప్పుడు వాళ్ళ అన్నలు ఎవరు? సిమియోను. అందుకు వాళ్ళు మేము వాళ్ళు వచ్చి అన్నా కూడా మీరు అసలు అంటే అంత కఠినంగా వాళ్ళ మీద ఆడిన అందరూ చంపేస్తారు వాళ్ళు. అటువంటి వ్యక్తుల్ని ఒక మాట సెలవు తీసుకుని నీకు స్పష్టంగా దేవుడు బయలుపరిచేవాడు. యోనా అన్నీ తెలుసు. నిలువ పట్టుకుని పోవాలన్నప్పుడు నువ్వు ఒక మాట ప్రభా యెహోవా సన్నిధిలో నిలువక సమయం సరిపోయాక బీపీ పెరిగి అట్లా చేస్తావా నువ్వు అంటే నాకు తెలుసు, నువ్వు నేను అనుకున్నా వాళ్ళు అదే ఆనాడు మైండ్ నేను అనుకుంటున్నా చూద్దాక ఆ రకంగా బీపీ అది చేసాడు. యెహోవా సన్నిధిలో నిలబడింటే తెలిసేది. రెండవది దావీదు విచారణ చేయక యెహోవా సన్నిధి విచారణ తింటే తెలిసేది. చెప్పేవాడు అయ్యా అలాంటి మోసే ఒకసారి చదువు ధర్మశాస్త్రాన్ని తిరిగి ఆయన చెప్పిన అన్నీ వస్తాయి. ఏ రకంగా బయలుపరిచేవాడు ఆ రకంగా బయలుపరిచేవాడు. ఆయన తలంపులు, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ప్రేమను మనము మన సొంత తలంపు చేయడం ఈ యెహోషువకి ఎటువంటి వ్యక్తి అంత గొప్ప గొప్ప వాళ్ళే సొంత తలంపు మనం ఎత్తారు. కాబట్టి మనం ఏం చేయాలా? కేవలము ఆయన వైపు చూడాలా, ఆ విచారణ చేయాలా, ఆ సన్నిధిలో గడపాలా. 7 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఏకగ్రత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన. ఏ ప్రార్థన సరే మనము ఆ డబ్బులు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాం.
కాబట్టి ఈ ఈ సొంత తలంపులు అనేది ఖచ్చితంగా మనం తీసేయాలి. దేవుని ద్వారా మన సంఘ పరిచయం కానీ మన ఇంటి వ్యవహారం కానీ అంటే ఒకటి విడిపడి చెప్పక్కర్లేదు. ఏదైనా కూడా వ్యవస్థ నిలబడాలా, విచారణ చేయాలా. సో అప్పుడే దేవుడి వరకు జయాన్ని ఇస్తాడు. కొన్ని మాటలు ఈ దేవుడు జీవించుగాక.